పైకి అమాయకంగా మాట్లాడుతూ కన్నీరు కారుస్తూ మహానటిలాగా జీవిస్తున్న అరుణ మామూలుది కాదు. సెటిల్మెంట్లు, దందాలు, దౌర్జన్యాలు, అక్రమాలలో ఆమె ఆరితేరింది. అంతకు మించి అనే రేంజ్లో తన దందాలను ఇటీవల కాలంలో పెంచుకుంది. ఎప్పుడైతే శ్రీకాంత్ పెరోల్ మీద బయటకు వచ్చారో అప్పుడే అరుణ ఆగడాలు తెర మీదకి వచ్చాయి. ఆ తర్వాత ఆమె వ్యవహారాలపై మీడియాలో రోజుకో తీరుగా సంచలన కథనాలు వెలుగు చూశాయి. కొన్ని మీడియా సంస్థలు అరుణతో ముఖాముఖి నిర్వహించడానికి పోటీ పడ్డాయి. ఈ క్రమంలో అరుణ తన వ్యక్తిగత జీవితాన్ని బయటకు వెల్లడించారు. శ్రీకాంత్తో తనకు ఉన్న సంబంధాన్ని బయటపెట్టారు. నాకు గతంలోనే పెళ్ళయింది. నా భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. కొంతకాలానికి నా జీవితంలో మరొక వ్యక్తి వచ్చాడు. ఆ బంధం కూడా ఎక్కువ రోజులు నిలవలేదు. ఆ తర్వాత శ్రీకాంత్తో పరిచయం ఏర్పడింది. అతనికి దగ్గరయ్యాను. ప్రస్తుతం నా కుమారుడికి శ్రీకాంత్ తండ్రి కాదు. మొదటి భర్త వల్ల నేను సంతానం పొందలేదని ఇటీవల అరుణ ఒక టీవీ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అరుణ వ్యవహారం రాజకీయంగా పెను దుమారం రేపడంతో బుధవారం ఆమెను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తోంది. అరెస్ట్ కంటే ముందు భారీ హైడ్రామా చోటు చేసుకుంది. ఆమె కారు డిక్కీలో పడుకొని స్వీయ వీడియో అంటే సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఆ వీడియో నిన్నంతా మీడియాలో సంచలనం సృష్టించింది. కానీ కొన్ని మీడియా సంస్థలు వేరే కోణంలో వార్తలను ప్రసారం చేశాయి. అందులో అరుణ మీద ఉన్న కేసులకు సంబంధించిన వార్త ప్రముఖంగా నిలిచింది. ఆ కథనం ప్రకారం అరుణ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 160 కేసులు ఉన్నాయట. పైగా ఆమెకు ప్రతి పోలీస్ స్టేషన్లో తన మనుషులు ఉన్నారట. అందువల్ల ఆమె పోలీస్ శాఖను తన అదుపులో పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. కింది స్థాయి వ్యక్తులను మాత్రమే కాకుండా పై స్థాయి వ్యక్తులకు కూడా ఆమె బదిలీలు, ప్రమోషన్లు ఇచ్చే వరకు తన రేంజ్ పెంచుకుంది. అందువల్ల ఆమెను లేడీ డాన్ అని పిలుస్తున్నారు. ప్రస్తుతం అరుణ పోలీసుల అదుపులో ఉన్న నేపథ్యంలో ఆమెకు సహకరించిన అధికారుల్లో భయం మొదలైంది. విచారణలో ఆమె ఎవరి పేర్లు చెబుతారు, ఆమె తన దందాల గురించి ఎలా వివరిస్తారు, సహకరించిన నాయకులు ఎవరు అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభిస్తుందని తెలుస్తోంది. ఇక లేడీ డాన్ అరుణ మామూలుది కాదు. చెప్పిన రేటుకే ఫ్లాట్ ఇవ్వాలంటూ మెడపై కత్తి పెట్టి మరీ వెలుగు కార్యాలయంలో చిన్న ఉద్యోగిగా చేరి చిన్నా చితకా మోసాలు చేస్తూ 2 ఏళ్లలోనే హై ప్రొఫైల్ లేడీ డాన్గా మారిన నిడిగుంట అరుణ అరాచకాల కథ క్లైమాక్స్కు చేరింది. రౌడీ షూటర్ శ్రీకాంత్ను భర్తగా చెప్పుకుంటూ ఆయన పెరోల్ కోసం పొలిటికల్ వ్యవస్థల్ని మేనేజ్ చేసినట్లుగా ఆమెపై అభియోగాలున్నాయి. ఫ్లాట్ అక్రమ రిజిస్ట్రేషన్కు ప్రయత్నించి బెదిరించిందంటూ ఒక బిల్డర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరుణను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు కోవూరు పోలీసులు. కారు డిక్కీలో దాక్కుని పారిపోతుండగా ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించి వచ్చే నెల 4వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో జైలుకు పంపారు పోలీసులు. అపార్ట్మెంట్ యజమానితో ఫ్లాట్ కొనేందుకు 28 లక్షల బేరం కుదుర్చుకొని 3 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించిన అరుణ మిగతా డబ్బులు చెల్లించకుండా అతన్ని బెదిరించింది. 2024లో కొంతమంది వ్యక్తులతో కలిసి యజమానిని బెదిరించి మెడపై కత్తి పెట్టి తన పేరు మీదకి ఫ్లాట్ మార్చాలని బెదిరింపులకు పాల్పడిందని అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ఇదిలా ఉంటే గత వారం నెల్లూరు జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న రౌడీ షీటర్ శ్రీకాంత్కు పెరోల్ లభించింది. అయితే దీనికోసం నిడిగుంట అరుణ పెద్ద ఎత్తున లాబీయింగ్ చేసిందన్న ఆరోపణలున్నాయి. అంతేకాకుండా ఆమె ఆసుపత్రిలో ఉన్న శ్రీకాంత్ను కలిసిన వీడియోలు కూడా వైరల్ కావడం మరింత చర్చకు దారితీసింది. చూద్దాం మరి అరుణ విచారణ తర్వాత ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.